ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపకు పిఏగా సూరజ్ని తీసుకొచ్చి జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడమే కాకుండా జ్యోత్స్న తల తిక్క ఎలా ఉంచాలో కూడా ప్లాన్ చేస్తాడు. అలాగే జ్యోత్స్న పొగరు అణచాలి అంటే ఖచ్చితంగా ఈ సూరజే జ్యోత్స్నకి కరెక్ట్ అని చెప్పేసి జ్యోత్స్నకి ఎలా పెళ్లి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మరి కార్తీక్ కోరిక నెరవేరుతుందా, కార్తీక్ అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే ఫస్ట్ డే ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ అయినప్పటి నుంచి కూడా దీపను అవమానించడమే పనిగా పెట్టుకుంటుంది జ్యోత్స్న. అందుకోసం తనకు చదువు రాదని, ల్యాప్టాప్ యూజ్ చేయడం కూడా రాదని, అసలు ఏమీ రాని చెవటని దద్దమని ఇలా ఆఫీస్లో తీసుకొచ్చి సీఈఓగా కూర్చోబెట్టి నా పరువు తీస్తున్నారని చెప్పేసి ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరి ముందు కూడా చాలా అవమానం చేస్తుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని గట్టిగా అనుకుంటాడు. చూడండి పెద్ద మేడం గారు, అయినా మనసులో చెయ్యాలి, ఏదైనా పని చెయ్యాలి అనే సంకల్పం ఉంటే చాలు, వాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు అనగానే, అవునా బావా, నిజంగానా? అయితే మరి దీపకు చదువు రాదు కదా, ఓకే చదువు రాదు, ఓకే తనకి స్కిల్స్ ఉన్నాయి అనుకుందాం, కనీసం ల్యాప్టాప్ యూజ్ చేయడం కూడా రాదు. మరి అసలు ఏ హోటల్లో ఎంత సప్లై అవుతుంది, ఏంటి లాభాలు ఎలా ఉన్నాయి, అసలు ఆ హోటల్లో ఎలాంటి మెనూ పెడుతున్నారు అన్నీ కూడా, ఇది చాలా రిచ్ హోటల్స్ బావా, మీరు అనుకునే కాకా హోటల్ కాదు, ఇది చాలా టాప్ రెస్టారెంట్స్, పెద్ద వాళ్ళు వస్తారు ఇక్కడికి. అలాంటిది ఇలా ఏమి చదువురాని సవట దద్దమ్మని తీసుకొచ్చి ఇలా సీఈఓ పదవిలో కూర్చోబెడితే ఉన్నవి కాస్త అమ్ముకోవాల్సి వస్తుంది అనగానే, ఉన్నవి కాస్త అమ్ముకోవాల్సి వస్తుందని మీరు మాట్లాడుతున్నారా పెద్ద మేడం గారు? అయినా మీరు పెద్ద చదువులు చదివారు కదా, మరి మీ చేతికి రెస్టారెంట్స్ని అప్పగిస్తే మొత్తం కూడా లాస్ట్లోకి ఎలా తీసుకొచ్చారు, అసలు మీ వల్ల ఏం జరిగింది, ఇంతకుముందు సీఈఓగా కూర్చున్నప్పుడు మీరేం వెలగబెట్టారు అంటూ కార్తిక్ మాటకు మాట సమాధానం చెప్పావా, నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు, వీళ్ళందరి ముందు అవమానించడానికి నీకేమీ అనిపించట్లేదా అనగానే, నా భార్యని నువ్వు అందరి ముందు అవమానిస్తున్నప్పుడు నేను అవమానించడంలో తప్పేముంది, అయినా నేనేం అవమానించట్లేదు, ఉన్నదే చెప్తున్నాను కదా అంటూ అనగానే, చూడండి దీప, మీరు ఏమి బాధపడకండి అంటూ ఇక జ్యోత్స్న పొగరుని తెలుసుకొని జ్యోత్స్నకి అందరూ వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే జ్యోత్స్న ఎవరికి, ఏ ఎంప్లాయీస్కి కూడా కనీసం మనిషి అన్న గౌరవం కూడా ఇవ్వకుండా అందరినీ చిన్న చూపు చూస్తూ అవమానిస్తూ ఉంటుంది. అయితే జ్యోత్స్నకి బదులుగా అందరూ దీపకు అండగా ఉంటారు. అయితే దీపకు అండగా ఉంటున్నందుకు జ్యోత్స్న వాళ్ళ మీద పగ తెచ్చుకోవాలనుకుంటుంది. ఎలాగైనా నేను సీఈఓ అయ్యాక ఈ ఎంప్లాయీస్ అందరినీ పీకేసి కొత్త ఎంప్లాయీస్ని పెట్టుకుంటాను, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి నా విలువ. ఎలాగో దీప ఈ చదువు రాని మొద్దు కాబట్టి ఈ పందెంలో విన్ అవ్వలేదు, నెక్స్ట్ కాబోయే పర్మనెంట్ సీఈఓని నేనే అవుతాను అంటూ చాలా విర్రవీగుతుంది. అయితే ఎలాగైనా దీపకు సపోర్ట్గా ఉండాలి, జ్యోత్స్న పొగర్ని అంచాలి అంటే ఏం చేయాలి, నన్ను సహాయం చేయొద్దని తను ఒక మాట తీసుకుంది. నేను ఇప్పుడు ఆమె మాట మీరి ఏది చేయలేను, కానీ దీపకు మంచిగా అండగా ఉండేవాడు, చదువుకున్నవాడు కావాలి, కానీ ఏం చేయాలి, అలాంటి తోడు ఎవరున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న కార్తిక్కి సూరజ్ గుర్తొస్తాడు వెంటనే. అయితే సూరజ్కి జ్యోత్స్నతో అయిన గొడవంతా కూడా గుర్తొస్తుంది. సూరజే కరెక్ట్. ఎందుకంటే అసలు ఇదంతా జరగడానికి సూరజ్ జీవితం కూడా నాశనం కావడానికి, సూరజ్ బ్రతుకు ఇలా రోడ్డుపాటు కావడానికి కారణం కూడా జ్యోత్స్నే కాబట్టి ఖచ్చితంగా నేను కూడా సూరజ్కి హెల్ప్ అంటే చెయ్యాలి, నేను రుణపడి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇది చేయడమే కరెక్ట్ అంటూ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి వెంటనే కార్తిక్ సూరజ్ని కలవడానికి వెళ్తాడు. ఏంటి సార్, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, అయినా మీరు జ్యోత్స్న వాళ్ళ బావ కదా, అయినా జ్యోత్స్నకి ఉన్న పొగరు మీకు ఉంటుంది అనుకున్నాను, కానీ జ్యోత్స్నకి మీకు చాలా తేడా ఉంది అనగానే, చూడండి బ్రో, అయినా నేను
డబ్బుకి విలువిచ్చే మనిషిని కాదు. బంధాలకి, ఆత్మీయతలకు విలువిచ్చే మనిషిని. ఆ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది అనగానే, అర్థమైంది బ్రో. అయినా ఇప్పుడు మీరిక్కడికెందుకొచ్చారు? అయినా నేనిప్పుడేం బిజినెస్ చెయ్యట్లేదు కదా! నేనిప్పుడు ఏదో ఒక పని వెతుక్కునే పనిలో ఉన్నాను. అలాగే ఈసారి ఎవ్వరు కూడా వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకుండా చూస్తాను. అలాగే నా నేను సొంతంగా పెట్టుకున్న నా బిజినెస్‌ని దెబ్బతీయాలనుకున్న ఆ జ్యోత్స్నని కూడా వదిలిపెట్టను. ఆ జ్యోత్స్న తలపొగరు అంచి ఖచ్చితంగా ఆ జ్యోత్స్నకి బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోతాడు తను. సూరజ్ అయితే ఖచ్చితంగా నేను జ్యోత్స్నకి బుద్ధి చెప్పి తీరుతాను. తన తల పొగరు అణుచుతాను అంటూ కార్తిక్‌తో చెప్తాడు. అయితే నీకు అవకాశం వచ్చింది బ్రో అనగానే, ఏంటి? నాకు అవకాశం వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు కార్తిక్ గారు మీరు అనగానే, అవును. ఇప్పుడు దీప కాస్త చెప్పాలి అంటే దీపకు కొంచెం సహాయం కావాలి. అది కూడా జ్యోత్స్న పొగరు అణచడానికి దీపకు సహాయంగా నువ్వుంటే బాగుంటుంది అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ అంతా కూడా కార్తిక్ సూరజ్కి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధం అన్నమాట. ఒక మంచికి జరగడం కోసం దీప గారు ఇలా పోరాటం చేస్తున్నారు. దీప గారికి అండగా నేనుంటాను. కానీ ఆ జ్యోత్స్నని నేను బేర్ చేయలేకపోతున్నాను. ఆ జ్యోత్స్నని చూస్తేనే నాకు చాలా కోపంగా ఉంది. కానీ అలాంటి వాళ్ళకి CEO పదవి అప్పగిస్తే ఎంతోమంది ఎంప్లాయీస్ జీవితాలు నాశనం అవుతాయి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను ఖచ్చితంగా దీప గారికి PAగా ఉంటాను. దీప గారికి అన్నీ తెలిసేలాగా అంతా కూడా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మరి నేను ఆ జాబ్లో జాయిన్ అవ్వడం ఎలా అంటూ అనగానే, నేనున్నాను కదా బ్రో, ఖచ్చితంగా నేను మా మామయ్య గారితో మాట్లాడతాను. మామయ్యతో మాట్లాడితే ఖచ్చితంగా తను ఒప్పుకుంటాడు. ఎందుకంటే దీప గెలవడమే అందరికీ ఇష్టం అనగానే, ఖచ్చితంగా బ్రో అంటూ ఇక వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ వచ్చి హెల్ప్ అయితే చేసుకుంటారు. అయితే నెక్స్ట్ డే దీపను గట్టిగా అవమానించాలి, అందరి ముందు ఏదో చేయాలి, అలాగే దీపకు హాని చేయాలి అని అనుకుని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. అయితే ఇంటి దగ్గర పారిజాతం అడుగుతుంది, ఏంటి అసలు ఫస్ట్ డే ఎలా గడిచింది? ఆ దీపకి అంతా అక్కడ బాగానే ఉందా అని అంటూ అనగానే, ఏంటి బాగుండడం, అయినా దానికి ఒక ల్యాప్టాప్ యూజ్ చేయడం రాదు, ఈమెయిల్ ఐడి తెలియదు, ఆధార్ కార్డు ఐడి చూపిస్తుంది గ్రాని, అయినా అలాంటి మొద్దుని చవటని సీఈఓగా పెడతానంటే ఈ నాన్న వాళ్ళు డాడీ వాళ్ళు ఎలా ఒప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటూ ఇక చిన్న చూపు చూస్తూ మాట్లాడగానే, అయితే మరి ఏం చేస్తున్నావే, ఆ కార్తిక్ గారు దానికి హెల్ప్ చేస్తాడేమో కదా అనగానే, అలా హెల్ప్ చేయకుండా ఉండడానికే కదా బావని నా చుట్టూ తిప్పుకుంటుంది, బావని నా దగ్గర ఉంచుకుంటుంది. అయినా నీకు విషయం తెలీదు గ్రాని, ఈ పందెంలో దీప ఓడిపోవడం గ్యారంటీ. ఎందుకంటే తనకి ల్యాప్టాప్ యూజ్ చేయడం కానీ ఏది తెలీదు. తనకి సపోర్ట్గా ఉండడానికి ఎంప్లాయీస్ని కూడా నేను ఉండనివ్వట్లేదు. ఖచ్చితంగా ఈ పందెంలో విజేతని నేనే అంటూ అనగానే, ఇక ఆ తర్వాత ఏమోనే నాకెందుకో కుడికన్ను అదురుతుంది, ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అనగానే, నువ్వు ఊరుకో గ్రాని, నాకు మంచి జరుగుతుందంటే నీకు ఎప్పుడు ఏదో ఒకటి అదురుతుంది. అయినా రేపటి నుంచి దానికి నేనంటే ఏంటో చూపిస్తాను. అలాగే దాని కడుపులోని బిడ్డ కూడా అదే పందెంలో ఈ 2 వారాల్లో దాని బిడ్డను కూడా నాశనం చేస్తాను. దాని జీవితాన్ని నాశనం అయ్యేలా చేస్తాను. దానికి ఏం చూసుకొని వాళ్ళ అత్త సపోర్ట్ చేస్తుందో అది మొత్తం కూడా పొగరు అంచేలా చేస్తాను అని చెప్పేసి దీపకు హాని చేయడానికి పక్కా ప్లాన్తో నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది. అయితే అదే ప్లాన్ని రివర్స్ చేయడానికి, తిప్పికొట్టడానికి కార్తిక్ ఎదురు దెబ్బ వేయబోతున్నాడని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు జ్యోత్స్న. అయితే నెక్స్ట్ డే దీపను దెబ్బతీయాలని, అలాగే దీపకు ఏదో హాని చేయాలని అనుకున్న విషయం, అలాగే దీప తాగే వాటర్లో ఒక కెమికల్ కలపడం సూరజ్ చూస్తాడు. ఎందుకంటే సూరజ్ ఎంప్లాయీ కోసం అంటే తనను బుద్ధి చెప్పడానికే వచ్చాడు, దీపకు సపోర్ట్గా అండగా ఉంటూ దీపను కాపాడడానికి వచ్చాడు సూరజ్. అయితే ఆ బాటిల్లో కెమికల్ కలిపి ఆ బాటిల్ జ్యోత్స్న దీప టేబుల్ మీద పెట్టడం చూస్తాడు. అయితే దీప వచ్చిన తర్వాత వాటర్ తాగుదామని చూస్తుంటే, ఆగండి మేడం అంటూ అనగానే సూరజ్ని అక్కడ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఏయ్ నువ్వేంటి ఇక్కడ అంటూ అనగానే, ఆగండి మేడం చెప్తాను. మేడం ఈ వాటర్ మీరు తాగే ముందు అసలు మీరు ఇక్కడ ఈ వాటర్ ఎలా వచ్చిందని అనుకుంటున్నారు అంటూ అనగానే, సూరజ్ని చూడగానే ఒక్కసారిగా గొంతులో నాలుక ఎండిపోతుంది. ఇక ఆ తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి జ్యోత్స్నకి ఇస్తాడు సూరజ్. ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నాకు ఏం దాహం అవసరం లేదు, నాకేం మంచినీళ్ళు అవసరం లేదు అనగానే, అదేంటి జ్యోత్స్న అలా దగ్గుతున్నావు, అసలు
నీకు పొలమారుతుంది కదా, వెంటనే తాగు అనగానే తాగరు. ఎందుకంటే దీంట్లో కెమికల్ కలిపారు. ఆ వాటర్ తాగితే తనకు ఏమవుతుందో అనే భయంతోనే మీకు మీ ముందు నటిస్తున్నారు అంటారు. అనగానే ఏంటి జ్యోత్స్న, ఇంకా నువ్వు నీ పిచ్చి వేషాలు మానలేదా? అయినా ఇంకెంతకాలం నీ పిచ్చి వేషాలు అనగానే మీరేం దిగులు పడకండి మేడం, నేనున్నాను కదా. ఇక్కడ నుంచి ఈ ఆఫీస్ని, మిమ్మల్ని, మీ కడుపులోని బిడ్డను జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుతాను. నీకు పిఏగా ఉండడమే నా పని, అలాగే ఈ కంపెనీని కూడా కాపాడడమే నా బాధ్యత అంటూ అనగానే నీకు ఇక్కడ పిఏ పోస్ట్ ఎవరిచ్చారు? అయినా నిన్ను అసలు ఆఫీస్ లోపలికి ఎవరు రానిచ్చారు అంటూ సూరజ్ని కోపంగా చూస్తుంది. నేనే రమ్మన్నాను జ్యోత్స్న అంటూ దశరథ ఎంట్రీ ఇస్తాడు. డాడీ, అయినా నాకు చెప్పకుండా ఎవరిని పడితే వాళ్ళని దీపకు పిఏగా ఉంచడం ఏంటి అనగానే నీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే నీకు అన్ని విషయాలు చదువులు అన్నీ తెలుసు. తన ఆలోచనలు తను అమలులో పరచాలి అంటే తనకు ఒక సపోర్ట్ కావాలి. అంటే తనకి కొంచెం అవగాహన వచ్చేంత వరకు తనకి ఒక పిఏ ఉంటే బాగుంటుంది అని నేను అనుకున్నాను. కావాలంటే నువ్వు కూడా పిఏని అరేంజ్ చేసుకో అని చెప్పేసి అనగానే నువ్వు చెప్పింది కండిషన్లో పెట్టింది కార్తిక్ తనకి సపోర్ట్ చేయొద్దనే, కానీ తనకు ఎవరు సపోర్ట్ చేయొద్దని కాదు కదా. అలాగే ఇంట్లో వాళ్ళం ఎవరూ సపోర్ట్ చేయట్లేదు, తనకి సూరజ్ సపోర్ట్ చేస్తున్నాడు, నీకేంటి ప్రాబ్లం అంటూ అనగానే అవును, ఇందులో నీకు వచ్చిన సమస్య ఏంటుంది జ్యోత్స్న అంటూ శివనారాయణ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత కార్తిక్ చెప్పినట్టుగానే సూరజ్ జ్యోత్స్నకైతే చుక్కలు చూపిస్తున్నాడు. అయితే కార్తిక్ సూరజ్కి ముడిపెట్టాలని తన ఆలోచనని శివనారాయణకు కూడా చెప్తాడు. జ్యోత్స్న తలపొగరు అణచాలన్నా, జ్యోత్స్నకి జీవితాంతం తనకి తోడుగా నీడగా ఉండి ఎటువంటి డబ్బు వ్యామోహము ఇంకా ఆపేక్ష లేని ఈ సూరజ్ అయితేనే జ్యోత్స్నకి కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది తాత, నువ్వేమంటావు? అలాగే జ్యోత్స్నకి కరెక్ట్ జోడి అని నాకు అనిపిస్తుంది. చదువులోనూ ఆత్మవిశ్వాసంలోనూ తను ఏమాత్రం తీసిపోడు, ఒకరి సంపాదన కోసం ఆలోచించడు, తన కాళ్ళ మీద తాను నిలబడి బ్రతకాలనుకుంటున్నాడు. అలాంటి వాడు జ్యోత్స్నకి భర్త అయితే చాలా బాగుంటుంది. ఈ ఆలోచన మీరు కూడా ఒకసారి ఆలోచించి చూడండి అని చెప్పేసి కార్తిక్ అయితే ముడిపెట్టాలని చూస్తాడు. వాళ్ళందరూ కూడా ఓకే చెప్తారు. కానీ జ్యోత్స్న ఒప్పుకోదేమో అని నాకు కాస్త డౌట్గా ఉంది నాన్న అనగానే జ్యోత్స్నని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు, నువ్వేం కంగారు పడకు దశరథ అంటూ శివనారాయణ అయితే మాటిస్తాడు. ఇక చూడాలి మరి నెక్స్ట్ సూరజ్ ఇంకా జ్యోత్స్నల పెళ్లి బాజాతో జ్యోత్స్న పొగరు ఎలా అణచబోతున్నాడో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.